హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఎప్పుడు చెప్పలేదు. ఇది టమాటాలు కొబ్బరి చట్నీ అండి. ఇది కొంచెం సోంపు వేయాలండి. నేను 1.5 కొబ్బరికాయ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసుకోవాలి. 4 పెద్ద టమాటాలు తీసుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసి సోంపు పచ్చిమిరపకాయలు. ఇదేంటంటే పూజల్లో కూడా చేసుకోవచ్చు అండి. చెన్నైలో ఎక్కువ చేస్తారు, తమిళనాడులో. ఇది టమాటాలు ఇవన్నీ శుభ్రంగా బాగా వేపుకోవాలన్నమాట. ఇది కొబ్బరి యాప్ అవసరం లేదండి. ఏదైనా ఎక్కువ పాతదైతే అప్పుడు కొంచెం దీంట్లో వేసి వేపుకోవచ్చండి. దీంట్లోనికో కొంచెం సగం పుట్నాల పప్పు అండి. ఇంత చిన్నదండి. ఇది చింతపండు ఇంత ఏదో కొంచెం పులుపుకి. ఇదిగోండి, ఇంకేటి వేయవసరం లేదండి. ఇది కార్తీక మాసంలోని పూజలప్పుడు ఉల్లిపాయ తినాం కదా, అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది వేగిన తర్వాత చల్లారిన తర్వాత ముందు ఈ రెండిని కొంచెం మిక్సీ కొట్టేయాలండి. మిక్సీ కొట్టేసిన తర్వాత అప్పుడు ఈ టమాటాని వేసేసి రుబ్బేసుకోవడమేనండి. ఇదిగోండి మాది ఇదండి. ఇప్పుడు రాగి ఇడ్లీ అండి. ఇదిగోండి వేడివేడిగా దీంతో చాలా బాగుంటుంది. ఇదండి ఇలాగండి. ఇది రాగిను మినప్పప్పు, బ్రౌన్ నూకండి, కొంచెం జొన్న పిండి అండి. ఇది వేసాను, ఈరోజు ఇచ్చేసాను. మొన్న నేను కొర్రలతో చేశాను కదా, ఇప్పుడేమో నూక. ఒక గ్లాసున్నర మినప్పప్పుకి 2.5 నూక వేసానండి. 1/2 గ్లాసు ఏమో సోడిపిండి వేసాను, 1/2 గ్లాసు జొన్న పిండి అండి. ఇలా చాలా ఇదిగా ఫ్లఫీగా వస్తాయి. ఇదిగోండి ఇలాగా వేడివేడిగా ఉంది. ఇదిగోండి చూడండి, ఇదిగోండి మెత్తగా వస్తాయండి. ఇది చాలా ప్రోటీన్ కూడా, ఐరన్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి దీంట్లోనూ. ఇది హెల్త్కి చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా చేసుకొని తినండి. ఇది రుబ్బుకోవడం అనంటే మనకి ఎంత చట్నీ పలచ కావాలో దాన్ని బట్టి మనం నీళ్ళు కలుపుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి.